నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల భిక్షాటన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భిక్షాటన చేసిన AITUC తాండ్ర సదానందం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భార్యపై భర్త దాడి వైకాపా నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అండతో దౌర్జన్యం చేసినట్లు భార్య ఆరోపణ వరంగల్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా నిరసన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అదుపులో తీసుకున్న పోలీసులు కాశీబుగ్గ దసరా ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే నరేందర్ కి ఘోర అవమానం రామనాసురుడి ప్రతిమను కొందరు కాల్చేయడంతో నిరాశతో వెనుదిరిగిన ఎమ్మెల్యే ఇక వార్తల్లోకి వెళ్తే 5వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్దపల్లి జిల్లాలో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు వీరికి మద్దతుగా AITUC తాండ్ర సదానందం కూడా భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, వీరికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండి పోరాడతామని ఆయన తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈరోజు 5వ రోజు సమ్మెలో భాగంగా మేము ఈ నెల జీతాలు ఇవ్వకుంటే దసరా పండుగ జరుపుకోకుండా ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము తెలంగాణ ఉద్యమంలో వెన్నంటూ ఉండి ఈ ఆర్టీసీ కార్మికులం, మీకు తెలంగాణ ఢిల్లీకి శక చూపించినటువంటి ఆర్టీసీ కార్మికులం మేము. మా ఉద్యోగులు తొలగించడానికి మేము మీ ఫామ్ చేసే పాలేర్లం కాదని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 2500 మంది రిక్రూట్మెంట్ చేసుకుంటా అంటారు, చేసుకోరు, చాలా సంతోషం, కాదని అంటలేం. మా ఉద్యోగులు మాకే ఉంటాయి. ఆ 2500 కాదు, 7000 మంది పోస్టులు ఖాళీ అయినాయి. ఇలా 2500 మంది తీసుకుంటా అంటారు. ఇలా ఆర్టీసీని ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా మీరందరూ గ్రహించి మా వెన్నంటుండి మాకు తోడుగా నీడగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయులను, విద్యార్థులను, యావత్ ప్రజానికాన్ని ఈరోజు ఆ రోజు సకల జిల్లాల సమ్మెలో ఏ విధమైనటువంటి పాల్గొన్నారో వాళ్ళందరూ కలిసి మీ కార్మికులం, మీ బిడ్డలం, మేము మీ ముందుకు వస్తున్నాం. మీకు సమ్మెలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మా మీద 50,000 మంది మీద వేటేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయిందంటే నీళ్లు, నిధులు, నియామకాలతో స్టార్ట్ అయింది. ఇవేనా మీ నియామకాలను అడుగుతా ఉన్నాం. ఈరోజు సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఇవ్వాల్సింది పోయి మేము 1000 కోట్ల రూపాయల ట్యాక్సీలు కడతా ఉన్నాం. ఇవేనా మీ నిధులు అని చెప్పి అంటున్నాం. ఇలా JBS బస్టాండ్ మీద ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో JBS బస్టాండ్ మీద 650 కోట్ల అప్పు తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నింటినీ నిర్వీర్యం చేసి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇలా ఖజానా లేదని చెప్పి ఇలా ఆర్టీసీకి ఉన్న 4-5 కోట్ల ఆస్తులను అమ్ముకోవాలనే దురుద్దేశంతో ఇలా ప్రభుత్వం వైఖరిస్తూ ఉన్నది. అయ్యా ప్రజలారా గ్రహించండి, మా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండండి. మీ బిడ్డలం మేము. ఆ రోజు కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగంలో ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మీ ప్రజలంతా మీరు అందరూ కలిసి మాకు అండగా ఉంటారని మేము కోరుకుంటా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఇది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, గుజరాత్ తర్వాత మనదే సెకండ్ అని చెప్పినారు. మరి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కార్మికులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు మీకు సమంజసమో ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మీకు. ఈరోజు 50,000 మంది కార్మికులను రోడ్డున పడేయడానికి చాలా కుట్ర పడుతూ ఉన్నారు. అదేవిధంగా మీ కన్ను ఆర్టీసీ ఆస్తుల మీద పడ్డది. ఆర్టీసీ ఆస్తులు 1, 2, 3 రూపాయలు కాదు, 50,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు లెక్కలో చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కార్మికులంతా ఏకమైనట్టయితే మీ ప్రభుత్వం వట్టిగానే కూలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులంతా ప్రజా సంఘాలను, జేఏసీ కార్మికులను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను అందరినీ ప్రజా సంఘాలను కలుపుకొని ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ తెలంగాణ కార్మికుల ఐక్యత.
కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఘోరం చోటు చేసుకుంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న భార్య ఇంటిపై భర్త బంధువులు దాడి చేసి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లారు. భార్య అడ్డు రావడంతో భార్యపై దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. భార్య స్పృహ తప్పి పడిపోవడంతో పిల్లల్ని ఎత్తుకుని వెళ్లాడు. కొద్ది నెలలుగా వీరి మధ్య వివాదం చెలరేగడంతో కోర్టులో విడాకుల కేసు నడుస్తుంది. అయినా భర్త ఈ దౌర్జన్యానికి పాల్పడి పిల్లల్ని ఎత్తుకెళ్లారని పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఇక భార్య మాట్లాడుతూ వైకాపా నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అండతో భర్త దౌర్జన్యం చేసినట్లు భార్య ఆరోపించింది. వరంగల్ జిల్లా హన్మకొండలో లోకల్ డిపో వద్ద కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు డిమాండ్లకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీకి చెందిన పలువురు నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకోవడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వరంగల్ అర్బన్ కాశీబుగ్గ దసరా ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే నరేందర్కు ఘోర అవమానం జరిగింది. దసరా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై నరేందర్ ప్రసంగం ప్రారంభించడానికి ముందే రావణాసుడి ప్రతిమను కొందరు నిర్వాహకులు కాల్చేయడంతో నిరాశతో ఎమ్మెల్యే వెనుదిరిగాడు. బాంబులు ఆపండి, బాంబులు ఆపండి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు పిల్లలు కోమాలో ఉన్నారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పందించకపోవడంతో బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కల్వకుర్తి నుంచి తిలకపల్లి వెళ్లే గ్రామంలో ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకుపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రఘుపతిపేట వద్ద రోడ్డుపై దుంది విభాగం ప్రవహిస్తున్నా నీటిని గమనించకుండా నిర్లక్ష్యంగా తాత్కాలిక డ్రైవర్ నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లైసెన్స్ లేదు కదా మొత్తం దిగుతుంది. అది కూడా ఇక్కడ
నిర్మల్ జిల్లా మూథల్ మండల కేంద్రంలో పాటు వెంకటాపురం, తారోడ, చించాల, రామ్టెక్, మాచ్కాల గ్రామాల్లో ధర్మచక్ర పరివర్తన్ దివాన్ ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ప్రత్యేక వాహనాల్లో ప్రధాన వీధుల గుండా బాజా భజంత్రులతో ఊరేగించారు. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో దసరా రోజున జరిగే కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆతోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ సమ్మెకు సిఐటియు ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రాష్ట్ర కార్యదర్శి శీతల రోషపతి, సోమయ్య మార్క్స్, అంజయ్య పాల్గొన్నారు.
జిల్లా ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బిజ్జారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దేవాలయం దగ్గర ఉన్నటువంటి దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మల్దకల్ మండలం జెడ్పీటీసీ వై ప్రభాకర్ రెడ్డి, మల్దకల్ మండల ఎంపీపీ వై రాజారెడ్డి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ललिता पराभट्टारिकाय नमः ओम श्रीमाता श्री महाराज्ञे श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संपूता देवकार्य समुद्रता उज्जद्भारत सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपाचार्य गोलाकालांडोस्वरा मनोरूपेक्ष गोरण्डा पंचतन्मात्रलायिका विजारुण प्रभाभूरा उज्जत् ब्रह्मांड मंडल शंभकाशोष विदेशिक पदकल्परमांगल्य पुरतोरणतिलिका भक्तलक्ष्मी परिवाह चलनीना अवलोचन नवचंपल पुष्पावाना नविराजिता कारागांजलिस्ताय आसा भडवासुर कदंब मंजलीकप्ता गन्न पूरा मनोहर ओम श्रीमात्रे नमः ओम श्रीमत्सिंहासनेश्वर्यै नमः ओम चिदग्निकुंड संभूताय नमः देवकार्य समुज्जताय శంషాబాద్ సూపరింటెండెంట్ పరిధిలో నూతన వైన్ షాప్ దరఖాస్తులను శంషాబాద్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ఆహ్వానించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంషాబాద్ సూపరింటెండెంట్ పరిధిలో గల 81 నూతన వైన్ షాపులు, 32 షేర్లింగంపల్లి, 28 శంషాబాద్, 21 చేవలకు నూతన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ మొదలుకొని అక్టోబర్ 16వ చివరి తేదీ వరకు నిర్ణయించడం జరిగిందని, మధ్యలో అక్టోబర్ 13వ తేదీన ఆదివారం రోజు సెలవు దినం, ఆ రోజు అప్లికేషన్లు స్వీకరించమని ఆయన తెలియజేశారు. కొత్త లైసెన్స్దారు ఎంపికైన వాళ్ళు 1/8 ఆఫ్ లైసెన్స్ ఫీజును ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ వర్కింగ్ డే రోజు కానీ కట్టాల్సి ఉంటుంది. ఈసారి అప్లికేషన్ ఫీజు 2 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇంతకుముందు ఈ అప్లికేషన్తో పాటు రకరకాల అఫిడవిట్లు, పేపర్లు సబ్మిట్ చేయాల్సి వచ్చేది. ఈసారి అప్లికేషన్తో పాటు ఒక 2 పేజెస్ అప్లికేషన్, ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఓన్లీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్, ఓన్లీ సింపుల్, ఈ ఓన్లీ 2 పేజెస్ అప్లికేషన్, దానికి ఈ 2 జిరాక్స్ కాపీలు, సెల్ఫ్ అటెస్టెడ్
దాంతోపాటు 2 లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజుకు సంబంధించి నేషనలైజ్డ్ బ్యాంకులో డీడీ కానీ లేదా ట్రెజరీలో కట్టిన చలాన్ కానీ ఈ అప్లికేషన్తో పాటు మనం చెప్పిన వెన్యూ అయిన చెట్లల కృష్ణయ్య గార్డెన్ కొంగర కొలంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మన ఈ బ్రాందీ షాప్ లాటరీ ద్వారా ఎన్నికైన వారు తాము మొత్తం లైసెన్స్ ఫీజుని 6 ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త పాలసీలో మాత్రం ఆ లైసెన్స్ ఫీజుని 8 ఇన్స్టాల్మెంట్లుగా విభజించి 8 సార్లు కట్టే విధంగా లైసెన్స్కి వెసులుబాటు ఉండే విధంగా పాలసీ రూపొందించడం జరిగింది. తర్వాత బ్యాంక్ గ్యారంటీ కూడా ఇంతకుముందు 66% ఉండేది. ఈసారి బ్యాంక్ గ్యారంటీని 50% ఆఫ్ ది లైసెన్స్ ఫీ దానికి వరకే తగ్గించడం జరిగింది. కావున ఈ దరఖాస్తుదారులు అందరూ ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు కొంగర కొలంలో గల మన చెట్లల్ల కృష్ణయ్య ఫంక్షనల్ గార్డెన్లో వచ్చి అక్కడ అప్లికేషన్లు ఇవ్వగలరని మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో వారికి ఎలాంటి డౌట్లు అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ అంటే మా ఆఫీస్ కానీ అక్కడ షేర్లింగంపల్లి, శంషాబాద్ అండ్ చెవెళ్ళ ఆ ప్రాంతాల్లో గల స్టేషన్లలో ఇన్స్పెక్టర్లను కానీ సబ్ ఇన్స్పెక్టర్లను కానీ ఎలాంటి ఎక్సైజ్ సిబ్బందిని అడిగినా సరైన దానికి కావాల్సిన వివరాలు కూడా మీరు ఫోన్ ద్వారా కానీ లేక పర్సనల్గా వచ్చి కానీ మీరు అడిగితే మీ అనుమానాలని నివృత్తి చేయబడతాయి. ఈ అందరు అప్లికేషన్దారులంతా 18వ తేదీ మళ్ళీ ఆ ఫంక్షన్ హాల్కి వస్తే అక్కడే కలెక్టర్ గారు అందరు అప్లికెంట్స్ సమక్షంలో డ్రాయల్ ఆఫ్ లాట్స్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి 16 అనేది అప్లికేషన్ రిసీట్ డేట్, 13th ఈజ్ హాలిడే, ఇట్ ఈజ్ సండే. అది ఇందు మూలంగా మీ మీడియా ద్వారా కొత్త దరఖాస్తుదారులకు విన్నపం చేయడం జరుగుతుంది. ఒక దరఖాస్తుదారుడు ఒక ఎక్సైజ్ జిల్లా పరిధిలో ఎన్ని షాపులకైనా అప్లికేషన్ లేవచ్చును. కానీ ఆయనకు డ్రాయల్ ఆఫ్ లాట్స్లో మొట్టమొదట ఏదైనా ఒక షాప్ వచ్చినచో మిగతా తర్వాత షాపులకు ఆయన అప్లికేషన్ని పరిగణలోకి తీసుకోబడదు. ఏ షాప్ ఫస్ట్ వెళ్తుందో ఆ షాప్ ఆయనకు కేటాయించడం జరుగుతుంది. తర్వాత షాపులకు ఆయన అప్లికేషన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. కానీ ఈ అప్లికెంట్ అనేది ఎక్కువ దరఖాస్తులను అప్లై చేయాలంటే సంబంధిత ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. వేరే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో అలా చేయడానికి దరఖాస్తు చేయడానికి లేదు. నల్గొండ జిల్లా జాతీయ రహదారి ఇనుపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాలకు చెందిన దంపతులు కారులో వెళ్తుండగా టైర్లో గాలి తగ్గినట్లు అనిపించడంతో రోడ్డుకు పక్కన కారు ఆపి కిందికి దించాడు. అదే సమయంలో వెనక నుండి వస్తున్న ట్యాంకర్ టైరు పేలిపోయింది. ట్యాంకర్ అదుపు తప్పి కారు ఢీకొట్టి దూరంగా లాక్కెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు యజమాని మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల భిక్షాటన. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భిక్షాటన చేసిన ఏఐటీయూసీ తాండ్ర సదానందం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భార్యపై భర్త దాడి. వైకాపా నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అండతో దౌర్జన్యం చేసినట్లు భార్య ఆరోపణ. వరంగల్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా. నిరసన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అదుపులో తీసుకున్న పోలీసులు. కాశీబుగ్గ దసరా ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే నరేందర్ కి ఘోర అవమానం. రావణాసురుడి ప్రతిమను కొందరు కాల్చేయడంతో నిరాశతో వెనుదిరిగిన ఎమ్మెల్యే. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.